మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. మనమందరం కూడా మార్కు సువార్తను మనము ఒక విధంగా చూడాలంటే చాలా డీప్గా మనము పరిశోధన చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ ప్రయాణంలో మార్కు సువార్త 11వ అధ్యాయానికి మనం వచ్చాం. ఇంతకుముందు మనం కలుసుకున్నప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆఖరి వారము గురించి మార్క్ మనకి రాస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణము ఆ వారంలో జరుగుతుంది. ఆ లాస్ట్ వీక్, ఆ ప్యాషన్ వీక్ ఉన్న సంఘటనలు ఇక్కడ మార్క్ మన కొరకు రాస్తూ ఉన్నాడు. ఒకవేళ నాకు కానీ మీకు కానీ ఇక మనము మరణించకముందు ఇక మనకి ఒక వారం మాత్రమే బ్రతకడానికి టైం ఉంది అని మనకు తెలిస్తే మనం ఎలా జీవిస్తాం? గమనిస్తున్నారా ప్రియులరా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ మరణం ముందు లాస్ట్ 1 వీక్, ఆ వారంలో ఆ శుక్రవారం మధ్యాహ్నానికి ఆయన సిలువేయబడతారు. ఇప్పుడు మార్క్ ఆ ఆఖరి వారం యొక్క సంఘటనలో ఒక స్లో డౌన్, ఒక విధంగా స్లో మోషన్లో మనకి అన్ని డీటెయిల్స్ మనం పొందాలని, మన జీవితాలు మార్చబడాలి, రక్షింపబడాలన్న ఉద్దేశంతో మార్క్ ఇవి రాస్తూ ఉన్నాడు. మనము దేవుని వాక్యాన్ని మార్కు సువార్త 11వ అధ్యాయానికి తెరవక ముందు ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, మాతో మాట్లాడండి, మా హృదయాలతో సూటిగా ప్రభు మీరు మాట్లాడండి, కదిలించండి. ఎందుకంటే ఈ విషయాలు మా రక్షణకు ముడిపడి ఉన్నవి. ఈ వాక్యమును ప్రభు వినుచున్న, వీక్షిస్తున్న నీ బిడ్డలను ప్రత్యేకంగా ఈరోజు ఆశీర్వదించమని, నీ వాక్యము వెలుగులో మేము నడుచున్నట్లు మా జీవితాలని సరిచేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రవేశిస్తున్నారు. ఎంటరింగ్ జెరూసలేం. ఆయన తూర్పు దిక్కు నుండి, ఈస్ట్ సైడ్ నుండి యెరూషలేము ఎంటర్ అయ్యారు. ఎట్లాగా ఎంటర్ అయ్యారో మీకు జ్ఞాపకం ఉన్నదా? ఒక రాజుగా అది ఒక ప్రవచనము నెరవేర్పుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంటర్ అయ్యారు. ఒకసారి ఆ ప్రవచనాన్ని మనం చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. జకర్యా 9:9. సియోను నివాసులారా, అంటే యెరూషలేము నివాసులారా, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, రక్షించడానికి సమర్థుడు. ఆయన ఒక దీనుడుగా గాడిద మీద నీలో ప్రవేశించుచున్నాడు. అందుకే ఆ ప్రజలు గ్రహించి వారి యొక్క కొన్ని వస్త్రాలు తెచ్చి ఆ రోడ్డు మీద పరిచి, ఆ మార్గంలో పరిచి, ఇప్పుడు వారు ఖర్జూరపు మట్టలు తెచ్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హోసన్నా హోసన్నా అనుకుంటూ ఆయనను యెరూషలేములోనికి ఆహ్వానించారు. దేవునికి స్తోత్రములు ప్రియులారా. హోసన్నా అనే మాటకు ఒరిజినల్గా అర్థము సేవ్ నౌ, ఇదిగో మమ్మల్ని రక్షించు, ఈ రోమీయుల యొక్క కాడి నుండి మమ్మల్ని విడిపించు
అన్నట్లుగా వారు అంటూ ఉన్నారు. గమనిస్తున్నారా ప్రియులారా? సేవ్ నౌ, మమ్మల్ని విడిపించయ్యా, మా మీదే నీ ఆశలన్నీ అంటున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోమీల కాడి కంటే ఇంకా బరువైన మరొక కాడిని ఆయన చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ వారి దృష్టి ఈ రోమన్ యోక్, కానీ దానికంటే ఘోరమైంది, దానికంటే బరువైంది ఈ పాపపు కాడి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ద యోక్ ఆఫ్ సిన్ ఈజ్ హెవియర్, ఈజ్ డేంజరస్. ఆ కాడి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించడానికి ఆయన సిద్ధపడుచున్నారు. ఏముందండి, రోమీల కాడి ఎంతకాలం ఉంటుంది? ఇట్ ఈస్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్. ఎందుకంటే రోమీలు అలాగ శాశ్వతంగా పరిపాలన చేశారా? లేదు. తర్వాత ఏం జరిగింది? నెమ్మదిగా ఆ రోమా సామ్రాజ్యము కొలాప్స్ అయిపోయింది, ముక్కలు అయిపోయింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రోమా కాడి కంటే ఇంకా బరువైంది నీ జీవితంలో, నా జీవితంలో. అది పాపపు బానిసత్వము. పాపపు కాడి నుండి ఆయన తన స్వరక్తము చేత విడుదల చేశారు, విమోచిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దృష్టి అక్కడ ఉన్నది ప్రియులరా. ఆ సంఘటన మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆయన ఒక గాడిద మీద యెరూషలేము ఎంటర్ అవటము అదొక ఆదివారము జరిగింది. గమనిస్తున్నారా? ఆ ప్యాషన్ వీక్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆఖరి వారంలో, ఆ వారం ప్రారంభము ఆదివారంలో జరిగింది. ఆయన యెరూషలేము ప్రవేశించారు, ఆ దేవాలయమును అంతా పరిశీలించారు. ఇంకా అది సాయంకాలం అయిపోయింది కాబట్టి వారు బేతనీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు సోమవారం, నెక్స్ట్ డే సోమవారము మరలా ఆయన యెరూషలేముకి బేతనీ నుండి ప్రయాణమయ్యారు. జ్ఞాపకం ఉన్నది కదా, దారిలో అంజూరపు చెట్టు, ఫలములు ఉన్నట్లుగా చాలా ఆకులు, కానీ ఫలములు లేవు, నటన మాత్రమే. ఆ రోజు ఆ చెట్టు శపించబడింది. ఎందుకంటే ఇది రోడ్డు మీద ఉంది. వేరే చెట్లన్నీ తోటలో ఉన్నవి, ఇది రోడ్డు మీద మొలిచింది, అందరికీ కనపడుతుంది, చాలా దూరం నుండి కనపడుతుంది, పచ్చగా కనపడుతుంది. అయ్యో పండ్లున్నాయని ఆశ పుట్టిస్తుంది. కానీ ఖాళీ, అంతా గొల్లే, అంటే లోపల ఏమీ లేదు, పళ్ళు లేవు. అట్లాంటి నటన, అలాంటి వేషధారణ కంటిన్యూ అవ్వకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చెట్టును శపించారు. ఇప్పుడు ఆయన యెరూషలేముకి వెళ్తున్నారు. వెళ్ళే దారిలో ఈ అంజూరపు చెట్టు శపించబట్టం, ఇప్పుడు ఆయన యెరూషలేములో ప్రవేశించి ఆ యెరూషలేము, ఆ దేవాలయం యొక్క ఆవరణము, ఆ స్థలములో చాలామంది ఇప్పుడు వర్తకులు అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు. అక్కడ ఆ వ్యాపారము జరుగుతుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడి నుండి వారిని వెళ్ళగొట్టారు. ఆయన ఏమంటున్నారు? మార్కు సువార్త 11వ అధ్యాయంలో 17వ వచనంలో, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఇక్కడ వ్యాపారం చేయకూడదు, దొంగల గుహగా మీరు చేయకూడదు. వారిని వెళ్ళగొట్టారు. ప్రైజ్ గాడ్, వారిని వెళ్ళగొట్టారు. ఆ టైంలో 18వ వచనం మనం చూస్తే, మార్కు 11:18లో, శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాటలు విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి, అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆయన బోధలో. ఎందుకంటే అధికారంతో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. శాస్త్రులు పరిసయ్యుల వలె కాదు, ఆశ్చర్యపడుతున్నారు. ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించుదుమా అని సమయము చూచుచుండరి. అంటే వారు ప్లాటింగ్, ఎలాగైనా యేసయ్యను చంపేయాలి,
ఇక్కడ వారి ప్లాట్ ఇప్పుడు థికెన్ అవుతుంది. ఆ ప్లాట్ ఇంకా బలపరచబడుతుంది. అవును ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపేయాలి. ఆ రోజు అట్లాగా అయిన తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా యెరూషలేము నుండి బయటికి వెళ్ళారు. ఇప్పుడు నెక్స్ట్ డే అంటే మన మాటల్లో ఇప్పుడు మంగళవారం, ట్యూస్డే, మంగళవారం. ఇప్పుడు మరలా అదే దారిలో వారు యెరూషలేము వెళ్తుంటే శిష్యులు చూశారు, అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఎట్లాగండి? వేళ్ళతో సహా. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనములో, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి యుండుట చూచిరి. వేళ్ళతో ఎండిపోయింది. ఇంకెవరిని మోసం చేయడానికి వీలు లేకుండా, వేషధారణ లేకుండా. అవును ప్రియులరా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పాఠము నాకు మనందరికీ ఉన్నది. నటన దేవుడు సహించలేరు, వేషధారణ ఆయన సహించలేరు. వేషధారణ కలిగిన వారు వేళ్లతో ఎండిపోతాం. అందుకు ఈ రోజున కమ్అవుట్, అలాంటి జీవితం నుండి మనం బయటకు వచ్చేయాలని పిలుస్తున్నారు. యథార్థంగా, నాణ్యంగా, నిర్దోషంగా మనం జీవించాలి. ఆ నటన వద్దు నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఇప్పుడు మంగళవారంన ఇది జరుగుతుంది. అంజూరపు చెట్టును చూశారు. ఇప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశిస్తున్నారు. ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా? ఇది మంగళవారం జరుగుతుంది. 27వ వచనము, మార్కు సువార్త 11:27. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఇది మంగళవారం. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన వద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వాట్ అథారిటీ? నీవు ఆ వర్తకుల్ని పంపించేయడానికి, అక్కడిని వెళ్ళగొట్టడానికి నీకు అధికారం ఎవరిచ్చారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి మంచి సమాధానము ఇచ్చారు. నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అన్నారు. బాప్టిస్మ్ ఇచ్చి యోహాను, ఆ బాప్టిస్మం అది మనుషుల నుండా లేక పరలోకము నుండా? ఇక వారికి ఇప్పుడు భయం పుట్టింది. ఆ పెద్దలు, ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు వీరందరూ తలనెరిసిన వారు, జ్ఞానం కలిగిన వారు. వారు అనుకుంటున్నారు, వారిలో ఏమనుకుంటున్నారు? 31, 32 వచనాలు. అందుకు వారు, మనం పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన, అలాగైతే మీరు ఎందుకు నమ్మలేదని మనల్ని అడుగుతారు. మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకునిరి. కానీ మనుషుల వలన అంటే ప్రజలందరూ మన మీద తిరగబడతారు. వారికి భయం పుట్టింది, సైలెంట్ అయిపోయారు, వెళ్ళిపోయారు. అవును ప్రియులారా, చాలా తెలివిగా, జ్ఞానంతో, టాక్ట్ఫుల్గా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శాస్త్రులను, ఆ యాజకులను, ఆ పెద్దలను, వారికి నోటికి జిప్పు పడిపోయింది. అవును, ఆ టైంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఈ ఉపమానం. చాలా బ్రీఫ్గా ఈ ఉపమానం చూడాలి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వారందరూ వింటున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఒక ఉపమానం. ద్రాక్ష తోట యజమానుడు చక్కగా ద్రాక్ష తోటను నిర్మించాడు, నాటాడు, అన్నీ దానికి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము వెళ్ళిపోయాడు. ఇక్కడ 5 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు కోతకాలం వచ్చినప్పుడు ఆయన సేవకుడిని పంపించారు. ఆ సేవకుడిని పంపిస్తే ఆ సేవకుడిని 3వ వచనంలో, 12వ అధ్యాయం 3వ వచనంలో వట్టి చేతులతో పంపేశారు. 4వ వచనంలో అతడు మరి ఒక దాసుని పంపించగా వారు అతన్ని తల గాయము చేసి అవమానపరిచిరి. ఇప్పుడు మూడోసారిగా
మూడోసారి అతడు మరి ఒకరిని పంపగా వారిని చంపిరి. ఇప్పుడు నాలుగవది, అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. 4 ఆపర్చునిటీస్. వారు కొట్టారు, చంపారు. ఇప్పుడు ఆ యజమానుడు ఏమనుకుంటున్నారో చూడండి. ఆ యజమానుడు ఆ గుత్తదారుల పట్ల ఎంత ప్రేమ, ఎంత ఓర్పు కలిగి ఉన్నారో గమనించు నా ప్రియ సహోదరుడా, సహోదరి. 6వ వచనము, ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడుండెను. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏం చేస్తున్నాడు? తన ప్రియకుమారుని, ఏకైక కుమారుణ్ణి ఇప్పుడు పంపిస్తున్నారు. ఎవరి దగ్గరికి? ఆ గుత్తదారుల దగ్గరికి. తన సేవకుల్ని కొట్టారు, చంపారు, వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఆయన ప్రియ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి పంపిస్తున్నాడు. వారేమంటున్నారో 7వ వచనము, 12వ అధ్యాయం 7వ వచనము బైబిల్లో మీరు చూడాలి. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. ఈ ఉపమానము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యాజకులకు, శాస్త్రులకు, ఆ పెద్దలకు చెప్తున్నప్పుడు వారికి అర్థమైపోయింది. వారికి క్లారిటీ వచ్చేసింది. ఇది మన గురించే, ఇది మనకు ఉపమానము. ఆయన ఏకైక కుమారుడు అంటే యేసయ్య అని వారికి అర్థమైపోయింది. ఆయన చంపడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము అని వారికి గ్రహింపు కలిగింది. 12వ వచనం చూద్దామండి. అను లేఖనమును మీరు చదవలేదా అని అడుగగా తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి. దే అండర్స్టూడ్. ఆ ఉపమానం యొక్క అర్థము వారికి గ్రహించారు. వీరు తెలివైన వారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి గ్రహింపు, అవేర్నెస్ కలిగించారు. కానీ ఏమైపోతుందండి? ఆ అవేర్నెస్ మనకు వచ్చినప్పుడు, అవగాహన మనకు కలిగినప్పుడు, మనము అంగీకరించకపోతే మన హృదయము కఠినమైపోతుంది. యువర్ హార్ట్ విల్ బి హార్డెండ్. ఏమైపోయింది ప్రియులారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉపమానము వారికి చెప్పడం ద్వారా ఏమంటున్నారో తెలుసండి? దెర్ ఈజ్ స్టిల్ హోప్. మీరు రక్షింపబడటానికి, మీరు మీ జీవితాలను మార్చుకోవడానికి, హృదయాన్ని మార్చుకోవడానికి ఇంకా అవకాశం ఉన్నది, ఇంకా సమయం ఉన్నది అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని ఆయన వైపు పిలుస్తున్నారు, ప్రేమతో పిలుస్తున్నారు. గమనిస్తున్నారా? కానీ వారు ప్లాట్, ఆయన్ని ఎలాగా చంపాలి అన్నది అందులో చాలామందికి, ఆ శాస్త్రులు, ఆ యాజకులు, ఆ పెద్దల్లో స్థిరపడిపోయింది. అవును, ఇప్పుడు మనం ఎలాంటి టైంలో ఉన్నామో తెలుసా? అన్యాయము చేయువాడు ఇకను అన్యాయమే చేయనేమో, నీతిమంతుడు ఇకను నీతిమంతుడిగా ఉండనేమో. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతిరోజు మన సమయము అయిపోతుంది. అవును, కృపద్వారము మూయబడుతుంది. నీ జీవితము అన్యాయమును చేయువారి యొక్క లిస్టులో ఉండిపోతుందా? అన్యాయము చేయువారు యొక్క ఆ గుంపులో నీ జీవితము నిలిచిపోతుందా, బిగిసిపోతుందా? లేక న్యాయమైన విషయాలు, అవును, దేవుని ఆజ్ఞలు గైకొనుచు దేవుణ్ణి మహింపరిచే ఆ గుంపులో నీ జీవితం స్థిరపడుతుందా? ఈ శాస్త్రులు, ఈ యాజకులైతే ఇంక వారు ఫిక్స్ అయిపోతున్నారు. ఈ నెల్లాగైనా చంపేయాలని ఫిక్స్ అయిపోతున్నారు. అవును ప్రియులరా, ప్రతిరోజు
గడిచే ప్రతిరోజు మన క్యారెక్టర్ని ఫిక్స్ చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఇంకా టైం ఉంది, పర్వాలేదులే, తర్వాత మార్చుకుంటాను అనటానికి లేదు ప్రియులరా. రోజులు, దినములు చెడ్డవి. ఏ టైంలో మన జీవితం, మన ప్రాణం పోతుందో మనకు తెలీదు. ఈరోజే నా జీవితాన్ని మార్చుకోవడానికి సమయము, నీ జీవితాన్ని మార్చుకోవడానికి సమయము. ఈ శాస్త్రులు, ఈ ప్రధాన యాజకులు, ఈ పెద్దలు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆ టైంలో అక్కడే ఉన్నారు, దేవాలయము ప్రాంగణంలోనే. అది ఒక మంగళవారం జరుగుతున్న సంఘటన. ఇప్పుడు సద్దుకాయలు వచ్చారు. వీళ్ళెవరో తెలుసండి? వారు పునరుద్ధానాన్ని నమ్మరు, దేవదూతలను నమ్మరు. కానీ మోషే రాసిన 5 గ్రంథాలు, ఆ పంచకాండాలు వారు ఎత్తుపట్టుకుంటున్నారు. మేము వీటిని నమ్ముతున్నామంటారు, పునరుద్ధానం నమ్మరు. అలాంటి వారు వచ్చి ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే బొట్లో వేయాలని అనుకుంటున్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనంలో పునరుద్ధానము లేదని చెప్పడి సద్దుకాయలు ఆయన యొద్దకు వచ్చి ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఇస్తున్నారు. 19వ వచనం, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మాకు రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానము లేక చనిపోయాను గనుక రెండవ వాడు ఆమెను పెళ్లి చేసుకొనెను, వాడు సంతానము లేక చనిపోయాను. అటువలనే 3వ వాడును చనిపోయాను. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయిరి. అందరి వెనక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె 7 భార్య అయ్యను కదా అని అడిగిరి. ప్రభువైన యేసుక్రీస్తు అని ఎలాగైనా సరే చిక్కులో పెట్టాలని అనుకున్నారు. 24వ వచనము, యేసయ్య సమాధానము మనం చూడాలి ప్రియులరా. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవట వలనే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉందరు. బా, ఎంత చక్కటి సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ ఈ భూలోకానికే. పరలోక రాజ్యంలో మనం అందరము కూడా దేవదూతుల వలె, అవును ప్రియులరా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ వలె ఉండబోతున్నాం. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? ఒక కుటుంబం వలె మనం ఉండబోతున్నాం. ఇప్పుడు ఈ సద్దుకాయలకు కూడా జిప్పు పడిపోయింది. గమనిస్తున్నారా? వీరికి కూడా జిప్పు పడిపోయింది. మొదట ప్రధాన యాజకులు, తర్వాత ఆ శాస్త్రులు వచ్చారు. ఇప్పుడు సద్దుకాయలు వచ్చారు, వారికి జిప్పు పడిపోయింది. ఈ మధ్యలో ఇంకొక గ్రూప్ వచ్చిందండి. ఈ సద్దుకాయలకు ముందు 13వ వచనంలో, 12వ అధ్యాయము 13వ వచనంలో వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హెరోదీయులు కొందరు ఆయన యొద్దకు వచ్చారు. వీరు కూడా ఎలాగైనా ఈయన బుట్టలో వేయాలనుకున్నారు. వారేమంటున్నారు? ఏ ప్రశ్నతో వచ్చారు? ఇదిగో, మనం పన్ను చెల్లించాలా లేదా, అక్కడ ఆయన పట్టుకోవాలని. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి ఎలా జిప్పేశారండి? ఎట్లా వేశారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, 15వ వచనము, ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు పరిశోధించున్నారు? ఒక దేనారం నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన, ఈ రూపమును పై రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువు అనిరి, సీజర్. అందుకు యేసు, కైసరువి కైసరునకును, దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. శాస్త్రులు, యాజకులు, పెద్దలు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఈ హెరోదీయులు, పరిసయ్యులు వారికి జిప్పు పడిపోయింది. ఇంకా అక్కడ ఉన్న సద్దుకాయలు మనం చూసాం, వారికి జిప్పు పడిపోయింది.
ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనానికి మనం వెళ్ళి చూద్దాం ప్రియులరా. మత్తయి సువార్త 22:34లో ఇక్కడ ఆయన సద్దుకాయల నోరు ముయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరే. ఆయన వీళ్ళందరికీ నోరు మూస్తున్నాడని ఇప్పుడు ఏం చేశారో తెలుసండి. ఇప్పుడు లాస్ట్ మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నిటిల్లో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. అందుకు యేసయ్య ఈ ఈ ఈ స్క్రైబ్, ఈ శాస్త్రుడి గురించి ఏమంటున్నారో తెలుసండి. ఈ మాట చాలా ప్రాముఖ్యంగా ఉంది, చాలా చక్కటి మాట. ఆ శాస్త్రి గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో అతడు వివేకముగా ఉత్తరమిచ్చనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని ఆయనతో చెప్పెను. నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు. ఈ రోజున నీ గురించి కానీ నా గురించి కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాట అంటే ఎలా ఉంటుంది? నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అంటే దేవుని రాజ్యములో ఉన్నాడని కాదు, దూరంగా లేవు, దగ్గరగానే ఉన్నావు కానీ నీవు ప్రవేశించలేదు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది ప్రియ సహోదరుడా, సహోదరి? నీవు దేవుని రాజ్యం నాట్ వెరీ ఫార్, ఐ హోప్ ఇట్స్ నియర్. దగ్గరగా ఉంటే సరిపోదు, లోపల ప్రవేశించాలి. ఏంటో తెలుసా ప్రియులరా? ఆ రోజు ఆ శాస్త్రులతో, ఆ పరిసయ్యులతో, హెరోదీయులతో, ఆ యాజకులతో, ఆ పెద్దలతో మాట్లాడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఆయన చేస్తున్నారు. ఇది మత్తయి మనకు రాస్తున్నాడు. ఆ రోజు, ఆ మంగళవారం రోజు వీరందరితో మాట్లాడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనము, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారు చేర్చుకున్న వాళ్ళని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. మీ ఇల్లు విడవబడింది. ఎలాగైతే ఆ అంజురపు చెట్టు ఏళ్లతో ఎండిపోయిందా, మీ ఇల్లు విడవబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా యెరూషలేము దేవాలయంలో ప్రవేశించలేదు. అది మంగళవారం జరిగింది. మరలా మనం కలుసుకున్నప్పుడు ఆ మంగళవారం రాత్రి ఏం జరిగిందో మనం చూడబోతున్నాం ప్రియులరా. అంతవరకు దేవుని కృప మనకు తోడైండును గాక. ప్రభువా, మాతో మాట్లాడినందుకు వందనములు. నీ వాక్య ప్రకారంగా మేము ఉండినట్లు నాయనా, మా యేసయ్యకు మా హృదయాల్లో సింహాసనమును ప్రభా మేము అనుగ్రహించినట్లు కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.